హాయ్ అండి. మన దీపిక కిచెన్‌కి స్వాగతం. మన దీపిక కిచెన్‌లో పర్ఫెక్ట్ టేస్ట్‌తో ఇంట్లోనే మంచిగా రుచిగా మిరపకాయ బజ్జీలను చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్రంచీగా, వేడి వేడిగా చాలా రుచిగా ఉంటాయి. నేను చెప్పే ఈ సింపుల్ టెక్నిక్‌తో చేశారంటే బయట తినే మిరపకాయ బజ్జీ కంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా పప్పుచారులోకైనా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ఈ వీడియో చూసి ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ రుచితో చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా నేను చూపిస్తున్న విధంగా మిరపకాయలను మధ్యలో చిలుక పెట్టుకొని తర్వాత ఓమ ఉప్పును సన్నగా దంచుకొని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ముందుగా చిలుకగా చేసుకున్న మిరపకాయలో ఓమ ఉప్పును కలిపి ఆ పొడిని దాంట్లో కొద్దిగా లైట్గా రాయాలి. తర్వాత 1 కప్పు శనగపిండి తీసుకొని తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వంట సోడా, కొద్దిగా వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. తర్వాత నూనె వేడైన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా బజ్జీలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. బజ్జీలు బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీ మిర్చి బజ్జీ. ఈ చల్లటి వాతావరణంలో వర్షం పడుతుండగా ఈ వేడి వేడి మిర్చి బజ్జీ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.